రాజరవీంద్ర కూడా ఎత్తట్లేదండి, ఎవరు ఎత్తట్లేదు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎంటైర్ ఎపిసోడ్లో కానీ లావణ్య రాజ్ వాడుకొని వచ్చేసింది, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ఈరోజు లావణ్య సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కన్జ్యూమర్గా ప్రచారం జరిగింది. వీటన్నిటిపైన మీరేం చెప్తారు? ప్రాణం పోయినా నేను ఇప్పుడు ఈ మనిషి వదిలేసి నా రోడ్డు మీద పడ్డా సరే, రోడ్డు మీద అడుక్కుంటానేమో, కానీ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. కొన్ని ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండేదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను ఒక తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాస్తారు డబ్బులతో ఎప్పుడు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్కి ఇంకా ఆ చిన్న వాటికి తప్ప. పోనీ నాకు 10 లక్షలు పెట్టి కొనిచ్చాడు, ఇదో అదో మరి చూపించమనండి, పర్లేదు. నాకు ఎక్స్పెన్సెస్కి సర్వైవల్కి మాత్రమే ఇచ్చేవాడు. రాస్తారు డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు అలా. అవును, కొడుతున్నాడు. అవును. మరి ఇప్పుడు అండి వద్దు అనుకొని అతనే ఇన్ని తప్పుడే చెప్పి ఇది చేశాడు. నేను బయటికి వెళ్తే నన్ను ఎలా బతకనిస్తారు ఒక్కసారి చెప్పండి. నాకు 100% అండి నన్ను బతకనివ్వరు. నేను ఎంతమంది ముందు చెప్తున్నాను. అంటే రాస్తారును క్రూరం చూపించే మనిషి కాదండి, సాఫ్ట్, ఓపెన్గా చెప్తున్నా. చేస్తున్నాడు అండి, అది నా బాధ. నేను ఇన్ని రోజులు చెప్పుకోలేదు, దానికి క్షమించండి. నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. లేదండి, ఒక్కటి అది ప్రూవ్ చేయమనండి. మస్తాన్ సాయి గుంటూరులో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజు కావాలని ఎందుకు అంటాను? సింపుల్. లేదండి, నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. ఎప్పుడు వెళ్ళలేదు. ఏవండి, అదే చెప్తున్నా, దేవుడు సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం అతను మాల్వి కూడా ఏదో అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అని నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు. అది చంపడం వరకైనా సరే. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. ఎవరు లేరండి. అంటే నాకు 10 రోజులే అయింది కదండి. అతను 2017లోనే వదిలేసా అని చెప్తున్నాడు. ఎందుకంటే